శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు అష్టమితో కూడిన శనివారం. అష్టమితో కూడిన శనివారం సందర్భంగా కాలభైరవుడిని ఎలా ఆరాధించాలి, అలాగే కాలభైరవుడి దీపం ఏ విధంగా పెట్టాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, రాత్రి 12:31 వరకు. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 10:27 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రవి, శని, రాహువు మీనరాశిలోను, బుధ, శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు మాత్రం ఈరోజు వీరి యొక్క పెట్టుబడుల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీరి యొక్క సంతానము గురించి, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా వీటికి సంబంధించి కొంతవరకు వీరికి ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. ఇక దైవ దర్శనం చేసుకోవటం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలకి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా ఉద్యోగంలో వీరికి కొంతవరకు ప్రశాంతత దేన్ని లోపించటం, అలాగే వీరికి ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇక ముఖ్యంగా ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీరు ముఖ్యంగా కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వీరు బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇక మీరు తప్పనిసరిగా దైవ దర్శనం చేసుకోవటం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేకమైన మార్పులు చేర్పులు ఏవీ కూడా గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు రుద్రకవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి కూడా కొంత శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అలాగే వారి ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, దీంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం, అలాగే వారికి అనారోగ్య సూచన అనేది కూడా గోచరిస్తోంది.
కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపడానికి ప్రయత్నించండి. అలాగే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా నెమ్మదిగా సానుకూలంగా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితిగతులు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే వీరు బంధువుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, కుటుంబంలో మంచి శుభకార్యాలు జరగటం, దీంతో పాటు మీ సంతానంతో కూడా మీరు సమయం గడపటం, ఇలా ఆనందకరమైన విషయాలలో మీరు ఎక్కువ శాతం పాలు పంచుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇక పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారు చాలా వరకు ఆనందంగా సమయం గడపటంతో పాటుగా వీరు ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ, పూజాది కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే రాముల వారి దర్శనం చేసుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. అయితే వీరు తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, విందు వినోదాలలో పాలు పంచుకోవడం కానీ, నూతన స్నేహితుల్ని చేసుకోవటం కానీ, అలాగే చాలా వరకు కూడా దైవ దర్శనం వైపు మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. సంతానంతో అలాగే మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ఎక్కువగా మక్కువ అనేది కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు కొంతవరకు పూజాది కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత అభివృద్ధి ఉండటం, ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. అయితే మీరు గనక పెట్టుబడులు అజాగ్రత్తగా గనక పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి వీరు కొంత దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశము, దీంతో పాటు శ్రమకి తగిన ఫలితం లేదని కొంత ఇబ్బందికి కూడా వీరు గురవుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరు కూడా కొంతవరకు నూతన స్నేహితుల్ని చేసుకోవడం కానీ, వ్యాపార నిమిత్తం వీరు కొత్త వ్యక్తులని కలవటం కానీ, అలాగే ఆర్థిక స్థితిగతుల గురించి వీరు కొంతవరకు పునరాలోచన కూడా చేస్తూ ఉంటారు. ఇక పెట్టుబడుల విషయంలో వీరు పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా చేసే అవకాశాలు గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితులు, అలాగే వారి ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు కూడా గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి, దీంతో పాటు రుణబాధలు, రుణ ఒత్తిళ్లు, అలాగే కొంతవరకు నిందలు, అవమానాలు ఇవి అధిక శాతం ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే వీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. నమ్మిన వారే మిమ్మల్ని మోసగించే అవకాశాలు, అలాగే కొత్త వ్యాపారానికి సంబంధించి కొంతవరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవటము, అలాగే ఉద్యోగంలో పెద్దగా మార్పులు చేర్పులు లేకపోవటము, ఇవన్నీ కూడా ఈరోజు మీకు కనపడుతూ ఉంటాయి. అధిక శాతం ఉద్యోగస్తులకి వీరికి బాధ్యతలు ఎక్కువగా ఉండటం, అలాగే వీరు సమయానుకూలంగా పనులు పూర్తి చేయలేకపోవటం అనేది వీరిని కొంత అసంతృప్తికి మాత్రం గురి చేస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, అనారోగ్యము
వీటికి సంబంధించి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కనుక మీరు అజాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా ధనం నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామికి కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి అన్నిట్లోనూ కూడా విజయం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వీరు అన్ని పనులు కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారి యొక్క కుటుంబం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే తల్లిదండ్రులతోటి సమయం గురించి, వీటన్నిటి గురించి కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి ప్రతిదీ కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకొస్తూ ఉంటారు. ఏ పని వీరు ఆలోచిస్తున్నా, దేని గురించి వీరు మార్పులు చేయాలనుకుంటున్నా అవి వీరు ఆశించిన విధంగా ఉండకపోవటం వలన కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. వీరి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్నేహితుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ మాట వినకపోవటం, అలాగే మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం వలన కొంత నిరుత్సాహం మాత్రం కలుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వారి కుటుంబ సభ్యులతోటి కొంత సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం మీకు కొంత తలనొప్పిగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం దత్తాత్రేయుడి కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పరంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తుంటే దానిలో కూడా వీరికి కొంతవరకు అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. మానసికంగా కొంతవరకు ప్రశాంతంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇంటికి సంబంధించి చేస్తున్న మార్పులు చేర్పులు కూడా కొంతవరకు మీకు మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవడం కానీ, లేకపోతే ఇంట్లోనే మీకు మంచి శుభ కార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, అనారోగ్యము వీటి గురించి మాత్రం మీరు కొంత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగ రీత్యా వీరికి కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ప్రయాణాలు ఉండటం, అయితే వీరికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈరోజు వీరి ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికంగా వీరు ముందుకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. వీరు పాత రుణాలను తీర్చాలి అనే ఒక ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆర్థిక పరిస్థితులు, అలాగే వారి ఆరోగ్యము వీటి మీద మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనపరుస్తూ ఉంటారు. కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం కానీ, ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరగటం కానీ, విందు వినోదాలకు వెళ్ళటం కానీ, అలాగే బంధువర్గీయుల్ని కలవటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఈరోజు మీ రాశి వారికి గోచరిస్తున్నాయి.
ఇక మొత్తం మీద ఈ రాశి వారికి అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా మంచి సానుకూలమైన వాతావరణమే గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి మంచి అనుకూలత అనేది కనపడుతోంది. ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారు కూడా ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారం గురించి, ఇల్లు మారటం కానీ కొనటం కానీ అమ్మకం కానీ వీటి గురించి, అలాగే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు చేయించుకోవటం, స్థిరాస్తి వ్యవహారాలతో పాటు కొత్త వస్తు వాహనాలు తీసుకోవటం, వీటి మీద ఎక్కువగా మీరు దృష్టి సారిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొంత ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంతవరకు మార్పులు చేర్పులు ఉండటం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే వీరికి ఉద్యోగంలో కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారికి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చడం కోసం, కొత్త రుణాల కోసం మాత్రం మీరు కొంత ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అష్టమితో కూడిన శనివారం సందర్భంగా ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శనివారం అష్టమి తిథితో కలిసి వచ్చింది. శనివారం అష్టమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి శనిగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి శివాలయంలో కాలభైరవుడి దగ్గర భైరవ దీపాన్ని వెలిగించాలి. భైరవ దీపము అంటే బూడిద గుమ్మడికాయ దీపం అని అర్థం. బూడిద గుమ్మడికాయ సగం చేసి లోపలి భాగాన్ని పూర్తిగా తీసివేసి దానికి పసుపు రాసి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. అందులో నువ్వుల నూనె పోసి నల్ల నువ్వులు వేసి ఎరుపు, నలుపు, తెలుపు ఈ 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని శివాలయంలో కాలభైరవుడి మందిరం ముందు భాగంలో నవధాన్యాలు పోసి దాని మీద వెలిగించాలి. శివాలయంలో కాలభైరవుడి మందిరం ముందు ఈ దీపాన్ని వెలిగించటం వీలు కాని పక్షంలో మీ ఇంటి ముందు భాగంలో గుమ్మం ముందు నవధాన్యాలు పోసి దాని మీద కూడా ఈ భైరవ దీపాన్ని వెలిగించుకోవచ్చు. శనివారం అష్టమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈ భైరవ దీపాన్ని కాలభైరవుడి మందిరం ముందు లేదా ఇంటి ముందు భాగంలో వెలిగించడం ద్వారా శనిగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చెయ్యాలి అంటే, ఇలా ఉంటే తప్ప నువ్వు అలా పండవు. ఒక పిండెగా ఉంది, అది చెట్టుకి ఉన్నటువంటి కొమ్మ తొడిమతో కలిసి ఉండాలి. ఉంటేనే తర్వాత కాయ, తర్వాత దోరకాయ, తర్వాత పండు. పిందెగా ఉండగా ఊడి కింద పడిపోయింది అనుకోండి, మీరు తీసుకెళ్ళి దాన్ని గడ్డిలో పెట్టినా అది పండదు, కుళ్ళిపోతుంది. ఆ తొడివిని అంటిపెట్టుకుని ఉండాలి. కాలంలో అంటిపెట్టుకుని ఉండి పండాలి. ఆ పండడం ఎవరు పండించాలంటే ఈశ్వరుడు పండించాలి. తనంత తానుగా తొడిమి నుంచి విడిపోవాలి. అలా విడిపోవడం వచ్చేంత వరకు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. లౌకికంగా కొంతకాలం కోరికలు ఉంటాయి, లోపల పుడుతుంటాయి, కోరికలు అడుగుతూ ఉంటాడు. పట్టుకోగా అసలు కోరికలు అడగడం ఏమిటన్న స్థితికి వెళ్ళిపోతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కుంతీదేవి జీవితంలో ఎన్నో కోరికలు కోరింది. ఇన్ని కోరికలు కోరింది మహాభారతంలో. కావాలంటే మీరు పరిశీలనం చేయండి. పిల్లలు కావాలని అడగల, పాండురాజుకి వంశం లేకపోతే దేవతల వలన సంతానాన్ని కంటానని అడగలేదు, నా బిడ్డలు బాగుండాలని కోరుకోలేదు, నా బిడ్డలకి రాజ్యం రావాలని కోరుకోలేదు, ద్రౌపదీదేవిని భార్యగా ఇవ్వలేదు అందరికీ. కుంతీదేవి ఎన్నో కోరికలు కోరింది. అన్ని కోరికలు కోరిన కుంతీదేవి ఒకప్పుడు కృష్ణుణ్ణి ఓ కోరిక కోరింది. ఏమని కోరిందంటే, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య.
ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా. ఇప్పుడు అది కోరిక అంటే పైకి కోరికలా కనపడి కోరిక కానిదైపోయింది. ఆవిడ ఏమందంటే, నాకు ఇంకా ఈ కృష్ణుడు మేనల్లుడు, కృష్ణుడు భగవంతుడు, ఈ పిచ్చి కూడా నాకొద్దు. ఏదో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలి, ఈ పిచ్చి నాకు తీసేసేయి కృష్ణ. పాండుసుతులందు ఏమిటో నా పిల్లలు ఏమిటి వ్యామోహం, వద్దు కృష్ణ తీసేసేయి. ఏ పాండవుల కోసం ఏడిచిందో ఆకుంతే వద్దు నాకు. పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఇక నాకేం కావాలి. ఘనసింధువు చేరిడి గంగభంగి, ఆ సముద్రంలో కలవడానికి ప్రవహించి వెళ్ళిపోయేటటువంటి గంగానదిలా కేవలము నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర. ఏదో పై ఆ పూజ కాదు. పూజ దేని కొరకు అంటే పూజ ప్రశాంతత కొరకు, పూజ అనుభవము కొరకు. ఇది మీరు చాలా గంభీరమైన విషయం, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక స్థితి వరకు ఒక కోరికలతో పూజ. నాకు మంచి భార్య రావాలి, నాకు మంచి ఉద్యోగం ఉండాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు కొడుకు పుట్టాలి, నాకు కూతురు పుట్టాలి, నాకు మంచి కోడలు రావాలి, నాకు మంచి అల్లుడు రావాలి, మంచి మనవలు పుట్టాలి, అన్నీ అయిపోయాయి. చెప్పులు ఇప్పించావు ఒక స్థితిలో. ఇక నేను పీటల మీద కూర్చోవడానికి ఏం లేదు. నా కొడుక్కి పెళ్ళైపోయింది, వాడికి కొడుకుడితే వాడు చేసుకుంటాడు బాలసారే, వాడు ఇల్లు కట్టుకుంటే వాడు చేసుకుంటాడు గృహప్రవేశం. నాకు నా కూతురికి కొడుకు పుడితే నా కూతురు చేసుకుంటుంది బాలసారే అల్లుడితో కలిసి, నా అల్లుడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు చేసుకుంటారు గృహప్రవేశం. నేనేం చేయాలి? వెళ్ళి అక్షతలు వేస్తానంతే. అంటే చెప్పులు ఇప్పేశాను, అయిపోయాయి. నా కర్తవ్యం పూర్తయింది. కొడుకు వైపు మనవణ్ణి చూసేశాను. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు కోరుతావు? దేని కొరకు? ఇప్పుడు నువ్వు ఎలా నీ బిడ్డల గురించి అడిగావో వాడు అలా అడుగుతాడు. నువ్వు ఇక ధరించడం కోసం ఇక దేని మీద మమకారం లేకుండా ఈశ్వర పూజ, ఈశ్వరుణ్ణి అనుభవించుట కొరకే. అదొక పెద్ద సంతోషం అంతే. అందుకు పూజ. ఎందుకు గ్రంథపఠనం? అదో సంతోషం అంతే. ఏమీ పట్టించుకోకుండా ఉండడం ఎందుకు? అదే సంతోషం. పట్టట్లేదు మనసుకి. నూనె రాసుకున్నవాడు పనసపండు ఒలిస్తే తొనల జిగురు అంటుకోనట్టు ఉంటాడు మధ్యలో, కానీ మనసుకు అంటుకోదు. వాడు రాలేదని బెంగలేదు, వాడు వచ్చాడని పొంగులేదు. ఓ సంతోషం. కర్తవ్యతానిష్టతో చూస్తూ ఉంటాడు. మమకారం అంతా ఈశ్వరుడి మీద. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. కుంతీదేవి చిట్ట చివరికి ఈ కోరిక అడిగింది. అంటే ప్రార్థన అన్నదాన్ని సరి అయిన ప్రార్థన పట్టుకోవాలి తప్ప, ఆ ప్రార్థన మీరు ఆఖరికి పండేటట్టుగా కూడా చేస్తుంది. అలా పండేటట్టుగా ఇవ్వగలిగిన ప్రార్థన ఎవరివ్వగలరు? దానికి సమర్థత పొందినవాడైతే ఇవ్వగలడు. అది శంకర భగవత్పాదులకు సాధ్యం. ఎందుకంటే అపరశంకరులు కనుక.